చలో హాయ్ గాయస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇది మన బండి, గది మన బండి, అది మన బండి, మొత్తం మనకి 3 బండ్లు ఉన్నాయి. సో సాటర్డే స్పెషల్ ఏంటంటే, సాటర్డే మనకి ఈరోజు హాలిడే. మాకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో ఎందుకు ఇంట్లో పొద్దున్న రెస్ట్ తీసుకున్నా, ఒక వీడియో ఎడిట్ చేసా, యూట్యూబ్లో అప్లోడ్ చేసాకనే ప్రైవేట్లో పెట్టినా. ఇప్పుడు బయలుదేరేసి నేను కోటి పోతున్నా, మంచి వండుకొని. పొద్దుపూట నైట్ పూట ఇంటికి వచ్చాక 2:30 అయింది. 2:30 ఇంటికి వచ్చి జర ఫ్రెష్ అప్ అయ్యి తిని పండుకునే లోపల 3:30 ఎడిటింగ్ చేసుకుని పండుకుని 3:30, 3:40 అయింది. మళ్ళీ మార్నింగ్ పూట 10 లేచిన, 10:20కి లేచి బ్రష్ చేసుకొని హ్యాడ్స్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం పూట ఐ థింక్ 2:30, 3కు లంచ్ చేసా. ఇప్పుడు నేను కోటి వెళ్తున్నా. కోటి ఎందుకంటే నైట్ పూట రైడ్స్ కొడుతుంటే చలికి ఇవి హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో మనకి స్కూటీకను ఎన్ఫీల్డ్కి రెండింటికి తీసుకుని వెళ్తున్నా. ఇది మన నకిలీ గార్డ్స్ ఉంటాయి, అవి తీసుకుందని వెళ్తున్నా. కోటి వెళ్తాను. నాకు బేసిక్గా నా బండి, నేను ఎప్పుడు నన్ను ఏమంటారు, ఏమున్నా సరే నేను కోటికి వెళ్ళిపోతాను. ఆడ ఇంజన్ మార్పించుకోవడం, అక్కడన్నీ చేయించుకుంటా. ఎప్పుడో ఒకసారి బండి జనరల్ సర్వీసింగ్ మాత్రం నేను షోరూంలో ఇస్తాను. మనకంటూ ట్రాక్ బండి షోరూంలో ఎందుకు ఇస్తారంటే, రేపటి రోజున రీసేల్ ఉండడం కోసం, అంటే ట్రాక్ రికార్డ్ కోసం షోరూంలో ఇస్తారు. ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తారు, బండి ఆన్ టైం సర్వీస్ అయిందా, ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా డ్యామేజెస్ అయినా, ఏమైనా యాక్సిడెంట్స్ అయినా చూడడం కోసం ఇస్తారన్నమాట. ఛాంపియన్ ఫేస్ ఆఫ్ అంట. అమ్మ జీవితం ఇదేందయ్యో, ఇది ఎప్పుడు చూసారు, నేను ఎప్పుడు చూడలే. ఇది నేను చూడలే. 13 డిసెంబర్ ఈరోజు. ఏంటంతా 13th ఉంది కదా. యా, ఇప్పుడు మనం కోటి పోయేసి నా హ్యాండ్కి నకిలీ గట్స్ తీసుకుందాం. బండికి ఇంకేమైనా అయిపోయారంటే వేయించుకుందాం. ఓకే, దాన్ని సీఎన్ కోటి. ఇడికని వచ్చేది మెస్సీ. అందుకే మొత్తం ట్రాఫిక్ అంతా ఆంక్షలు పెట్టారు. ఏంటంట, మెస్సీతో ఫోటో దిగాలంటే ఒక ఫోటో 10 లక్షల రూపాయలంట. ఓపెన్గా మన పేపర్లలో మన వాటిలో ఇచ్చారన్నమాట. మెస్సీతో ఓన్లీ 100 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో మెస్సీతో ఫోటో దిగాలంటే, ఒక ఫోటో దిగాలంటే 10 lakhs పే చేయాలి. ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్, ఓన్లీ 100 మంది మాత్రమే దిగాలి ఫొటోస్. మామూలుగా లేదు కదా. కాబట్టి మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇది మన రామంతపూర్ దాటిన తర్వాత ఉంటుంది అన్నమాట. రామంతపూర్ దాటిన తర్వాత ఈ బ్రిడ్జి ఉంటుంది. ఇది మనం డైరెక్ట్గా ఆల్మోస్ట్ చే నెంబర్ దాటిన తర్వాత చే నెంబర్ దాటుతాం. నైల్సి చే నెంబర్ దాటి అంబర్పేట దాటేసిన తర్వాత అంతవరకు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పడకముందు ట్రాఫిక్ ఒకలా ఉండేది. అబ్బో విపరీతమైన ట్రాఫిక్, వెయిట్ చేయాల్సి వచ్చేది. కాచిగూడ మనకి ఇక్కడ 2 things ఉన్నాయి బేసిక్గా. లెఫ్ట్లో మీకు చూపిస్తాను, గేట్ క్లోజ్ ఉంది. ఆ గేట్లో ఎంత కనబడుతున్న గోడమ్స్ ఉన్నాయా, ఈ గోడమ్స్ మొత్తం ఇవన్నీ వీటిల్లో మేకలను కోసి సిటీ మొత్తం సప్లై చేస్తారు. హైదరాబాద్కి నాకు తెలిసిన వరకు సిటీ మొత్తానికి గోట్ సప్లై వచ్చేసి మనకి ఒకటి గోల్నాక, ఇంకొకటి జయాగూడ, ఈ 2 ప్లేస్లు. సో మన వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మీకు ఎక్కడ స్టోరీ మర్చిపోయినా, మనకి హైదరాబాద్ మ్యాక్సిమం వచ్చి సప్లై వచ్చేసి గోల్నాక, ఇంకొకటి జయాగూడ, ఈ 2 మాత్రమే మనకి మేకలు సప్లై చేస్తారు. మీకు బయట మేక కనుక కేజీ మటన్ వచ్చేసి 1000 రూపీస్, 1100 రూపీస్, 900 రూపీస్ ఉంటుంది కదా. ఇక్కడ మీకు వస్తే 400, 500కి వస్తుంది. సో ఎవరైనా ఫంక్షన్స్కి కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ, పార్టీస్కి ఉంటే కనుక సాటర్డే సండే అయితే, సండే కన్ఫర్మ్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ డేస్ నాకు నో ఐడియా. రెస్ట్ ఆఫ్ డేస్ వచ్చి మీరు మేక కొనుక్కొని పోవచ్చు, కొట్టి అమ్మరు మీకు. బట్ మీకైతే మేకలు అమ్ముతారు, అవి బయట తీసుకెళ్ళి కోపించుకొని చేసుకోవచ్చు కావాలంటే. అదొక ప్లేస్ పాయింట్. అండ్ అక్కడ మీకు మన వాళ్ళు ఎందాక అడ్డం వచ్చారు, మీకు చూపిద్దాం అనుకున్నాను. అక్కడ రైట్ పోతే కనుక మీకు కాచిగూడ రైల్వే స్టేషన్ వస్తుంది. తర్వాత ఈ లెఫ్ట్ ఉన్నదంతా శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక. అట్లా పోతుంది రాంగ్ రూట్లో. నిజంగా చదువుకున్నాడా లేకుంటే గౌరవగా వస్తుండా, అటు ఓస్ని ఇటు పక్క వచ్చిందే రాంగ్ రూట్ మన వాడు అసలుకి. మళ్ళీ ఆటోని తిడుతుండు, ఒక అట్లా పోతుండు రాంగ్ రూట్లో. అటే పోతుండా
అది రాంగ్ రూట్లో పోతున్నాం. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చేసి చాదరగట్ చౌరస్తా. మనం ముందు పోతే కనుక ఎంజీబీఎస్ సిబిఎస్ వస్తుంది. సిబిఎస్ ఇప్పుడు కూల్చేశారు. ఇంకా ముందు పోతే ఉస్మానియా వస్తుంది. మీకు చూపిస్తా. ఈ లెఫ్ట్ పోతే మనకి పెద్ద మలక్పేట, దిల్షుఖ్నగర్ అట్లా వస్తాయి. ఇలా పోతే కనుక ఉస్మానియా కాలేజ్ వస్తుంది. లెఫ్ట్ పోతే ఎంజీబీఎస్ వస్తుంది మనకి. సో మనం స్ట్రైట్ పోవాలి. ఇప్పుడు ముచ్చపోసుకుంటాం. నిజంగా దరిద్రులు తయారు హైదరాబాద్లో. మినిమం సెన్స్ లేకుండా పోయింది. ఇక్కడ ఇంత పెద్ద ట్రాఫిక్ ఆగింది. ఆ రోడ్డు పక్కన ఆగి యూరిన్ పోతాడు. ఇవన్నీ ఏమనాలి. పోతే ఇంకా ఎంజీబీఎస్ పోతే మనకి రైట్లో ఉస్మానియా కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్. ఇలా మనకి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. చలో హెల్మెట్ మోడ్ నుంచి నా వీఆర్ హ్యాండ్ మోడ్. అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్ కోటిలో ఉన్నాం. ఇక్కడ మనకి పనికొచ్చే ఉన్నాయి, పనికిరామని మొత్తం చూసుకొని మన గర్ల్స్ కొనుక్కొని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మొత్తం వెనక పోయించే వరకు ఇవన్నీ బైక్స్ చేస్తారు ఇక్కడ. అన్ని బైక్స్, ఈ ఏరియా మొత్తం బైక్స్కే స్పెషల్. నెంబర్ ప్లేట్స్, స్టిక్కర్స్, అలో వీల్స్. అండ్ మీకు కోటిలు అంటారు గుర్తుందా, సెకండ్ హ్యాండ్ బైక్స్ అని చెప్పేసి. ఇదే ఆ ఏరియా. మీకు చూపిస్తాను చూడండి. మొత్తం అదే ఏరియా. లెఫ్ట్ అవే ఉంటాయి, రైట్ అవే ఉంటాయి. ఇదంతా అమ్మే ప్లేస్. అరే ఆగు, ఆగాలి కదా. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఆగట్లే. ఇప్పుడు మీకు కోటి రిపేరింగ్ ఏరియా చూపిస్తా. నా మ్యాక్సిమం ఇవన్నీ కూడా బైక్ దాన్ని ఏమంటారు అమ్మే ఏరియా. ఇది కొనుక్కుంటా, లలిత్లో ఎన్ఫీల్డ్ కొనుక్కుంటా. పక్కన సుభాష్నేమో హోండా స్కూటీ కొనుక్కుంటా. ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అమ్మే ప్లేస్. ఈ రోడ్డు పక్కన మొత్తం రిపేరింగ్ ఏరియా. అంత రిపేర్ హోండా ఆథరైజ్డ్ స్పేర్ పార్ట్స్. ఇంకా ముందు పోతే ఇంకొస్తూనే ఉంటాయి మీకు. ఆ చివరి దాకా మీకు షాప్స్ ఉన్నాయి. అయితే కనుక ఏదైనా పార్ట్ కోసం వస్తే కనుక ఒక 2-3 షాప్ తిరగండి. తిరిగిన తర్వాత ద బెస్ట్ ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ కొనుక్కోండి మీరు. ఏదో బాగుంది, మోటో క్రేజ్ అంట. ఆడికి వెళ్దామా లేదా? ఆడ ఇంకోటి ఉంది, ఢిల్లీ అనేది ఢిల్లీ ఆటో పార్ట్స్, ఆల్ బైక్ మోడిఫికేషన్స్. సరే, ఎట్లా బిజీగా ఉందిగా, నేను వెళ్దాం అనుకుంటున్నా. స్కూటీకా, एनफील्ड का एनफील्ड कौन सी है? मेटियोर 360 नहीं, वो तो ब्लैक वाला जी नहीं गया. ठीक है. మనోడి దగ్గర ఇదొకటి ఉంది, ఇదొకటి. అండ్ ఇది బాగుంది, మంచి కవర్ అయితే, హ్యాండ్స్ ఫుల్ కవర్ అయితే తీసుకోండి. ఇది అంత కవర్ అవ్వదు. ఇది కూడా వేస్ట్, ఇది కూడా వేస్టే. కూడా తీసుకోవచ్చు బ్రో. ఇదెంత? వితౌట్ ఇండికేట్ లైట్ లేకుండా లేవా? లైట్ లేకుండా ఇది ఒకటి. ఈ స్కూటీకి వస్తాయా? నాకు హెయిర్ అట్లు ఎంత పడుతుంది నాకు? ఇది పేరు. చలో, ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుంది? సెవెన్ ఇప్పిండు. విల్సి ఎంతకు వస్తుంది ఫైనల్ ప్రైస్ మనకి. చలో, వచ్చినాం. అన్ని షాపులు ఇవన్నీ తిరిగా. యాక్టివా సంబంధించిన నకిలీ గోడ్స్ ఎక్కడలు. ఇంకా ఆప్షన్ లేక ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎన్ఫీల్డ్ ఉన్నాయి, కానీ మన బండి తీసుకొని వస్తేనే మనకి సరైన ఫిట్టింగ్ దొరుకుతాయి. అదర్వైజ్ మనం అట్లా లేకుండా తీసుకెళ్ళాం అనుకోండి, రిటర్న్ కూడా తీసుకుంటాం మళ్ళీ. సో అందుకని ఇంక నేను కొంచెం ఏం తీసుకోలేదు. ఇంకా చిన్న చిన్న స్క్రూస్ ఇవి కావాలి నాకు బండి, అవి మాత్రం తీసుకొని ఇగో ప్రతి ఒక్క బండికి టాప్ బాక్స్ పెట్టుకుంటున్నారు మధ్య. ప్రతిభ రైల్వే స్టేషన్. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ.
ఇన్ కేస్ ఎవరైనా కాచి కూడా పోవాలి ఎమర్జెన్సీ అనుకుంటే ఇక్కడ రావచ్చు. దాని పేరు ఉప్పాల బస్ ఎక్కండి, కాచిగూడ అని చెప్పండి. బస్ ఎగ్జాక్ట్ మినిట్ దిగిద్ది. అక్కడ నుంచి మీకు రఫ్గా ఒక 100 మీటర్స్ దూరంలో కాచిగూడ స్టేషన్లోకి ఎంట్రీ అవ్వచ్చు. ఈ సీఎం పోవడమో కానీ ఎంతసేపు నుంచి మనం వెయిట్ చేస్తున్నారు. ఒక 5 మినిట్స్ అంటే ఫైన్, మరి 10 మినిట్స్ దాటింది వచ్చి కూడా నేను 10 మినిట్స్ అది 7th ట్రైన్ 8th ట్రైన్ పోవడం. మనోడు వచ్చి గొడవ పడతాడు. అసలు బేసిక్ గల్లీలో వెహికల్స్ రావు, అలాంటిది ఇన్ని వెహికల్స్ ఆగినాయి అంటే అర్థం చేసుకోండి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని ఏమంటాం, వాళ్ళని కూడా ఏమనలేం కదా. వాళ్ళ పైన ఆఫీసర్ చెప్పిన మాట వాళ్ళు వింటారు. 2 మెస్సీ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 7 వెహికల్స్ పోయినాయి. అది మరి సీఎమ్మా లేకుంటే ఇంకోరు తెలీదు. మనం ఆగలేకపోతున్నారు. వాడు వెళ్ళిపోయింది కూడా, టీ షర్ట్ వెళ్ళిపోయింది కూడా, వెళ్ళిపోతున్నారు. జనాలు ఉండట్లే, పోయి మళ్ళీ వాడినే ఆపారు.